చదివింది ఎంఎస్సీ కెమిస్ట్రీ, సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. సో మన మల్లాపూర్లోనే సార్ పని చేసుకుంటూనే పార్ట్ టైం చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ 1,00,000 పైన జీతం ఉంది అక్కడ. ఆ 1,00,000 పైన జీతం ఉన్నా కానీ ఎందుకు చేస్తున్నారంటే జీతం అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. జీతం సరిపోదు, తన లైఫ్ డ్రీమ్స్ ఉన్నాయి. సార్ ఆల్రెడీ మేడం వల్ల కూడా ఆల్రెడీ సార్ తెలుసు. సో ఇక్కడ ఏంటంటే సార్కి దీని ప్యాషన్ ఉంది, ఇంకా డెవలప్ అవ్వాలి అన్న ఉంది. తనకు ఇప్పుడు పార్ట్ టైంగా చేస్తున్నాం, ప్యాసివ్ ఇన్కమ్ ఇప్పుడు 2 ఇన్కమ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ 40,000 వస్తుంది ఆల్రెడీ పర్ మంత్. ఇప్పుడు ప్రజెంట్ కూడా పార్ట్ టైంగానే ఇది పార్ట్ టైం చేసుకుంటూ అది కూడా చేస్తున్నారు జాబ్. సో సార్ ఇన్వైట్ చేస్తున్నాం, మీ క్లాప్స్ తోటి కొట్టండి సార్కి. సో వెల్కమ్ సార్. క్వశ్చన్ ఓవర్ టు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆర్ యూ ఎక్సైటెడ్? ఎస్. ఎందుకు ఎక్సైటెడ్ ఉన్నారు? అంటే బిజినెస్ ఎక్సైటెడ్మెంట్ బిజినెస్. ఇది ఎక్సైటెడ్మెంట్ లేకపోతే ఎగ్జిట్ అయిపోతుంది వీళ్ళకి. ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ బిజినెస్. సో మనము ఏదన్నా స్మైలింగ్ ఫేస్ అని చెప్తే వింటారా, లేదంటే సాడ్ ఫేస్ చెప్తే వింటారా ఎదుటోళ్ళు కదా? అందుకే దీనికి ఎగ్జైట్మెంట్ అవసరం. ఎగ్జైట్మెంట్ అంటే ఎట్లుండాలంటే మీది మీదకి వెళ్ళి కాదు ఎగ్జైట్మెంట్, మొత్తం లోపలికి వెళ్ళి రావాలి ఎగ్జైట్మెంట్. అట్లుండాలి. ఆర్ యూ ఎక్సైటెడ్? ఆర్ యూ ఎక్సైటెడ్? ఎస్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు బలరామ్ అండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన గొప్ప వ్యక్తి మా లైఫ్ లైన్, మా బ్రదర్, నా కొల్లి బండిపల్లి శ్రీనివాస్ సార్ అండ్ స్వాతి మేడం అండ్ రాజశ్రీ మేడం. ఎందుకంటే నా జీవితం మారిందంటే వాళ్ళతోటే. ఇంకా మారడం అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి అసలు నేను నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినారు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా మనకు జన్మనిచ్చింది మన తల్లిదండ్రులు అయితే పునర్జన్మనిచ్చింది మా అప్లయన్స్ అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి వాళ్ళకి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. యాజ్ ఏ పార్ట్ టైమ్గా నేను ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. మా భవాని, మా మిస్సెస్ భవానితో కలిపి. సో నేను ఒక ఫార్మా కంపెనీలో సైంటిస్ట్గా జాబ్ చేస్తున్నాను. సో గత 15 సంవత్సరాలుగా. అయినా నా శాలరీ 1 lakh వరకు ఉందండి. సో స్టార్టింగ్ నా శాలరీ వచ్చేసి 8,000కి జాయిన్ అయినా నేను ఫస్ట్ జాబ్లో ఆఫ్టర్ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన తర్వాత. సో 8,000 శాలరీతో పాటు ఈ 15 సంవత్సరాలలో నా యొక్క ఇన్కమ్ నియర్లీ 1 lakh ఉంది. సో ఏమైంది, మా సార్ ఒకరోజు శ్రీనివాస్ సార్ చెప్పడం జరిగింది నాకు ఈ ప్లాను. నేను అప్పటికే ఐడి తీసుకున్నారు. ఒక మీటింగ్ కూడా అటెండ్ అయినాడు మా కొలీగ్. సో బలరాం మనకు ఆయన కూడా 2 పాపలు, మాకు కూడా 2 పాపలు. పెద్ద ఆమె సాయిశ్రీ ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ, రెండవ ఆమె 10th క్లాస్ అండి, ఇక్కడ రోటర్డామ్ ఇంటర్నేషనల్ స్కూల్. సో సార్ నాకు ఆపర్చునిటీ ఇవ్వడంలో భాగంగా ఏం చెప్పారంటే, బలరాం తమ్ముడు మనకు నాకు 2 పాపలు, నీకు కూడా 2 పాపలు. నేను ఒక మంచి జాబ్తో పాటు బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నాను. మరి నీకు కూడా ఇది బాగుంటుందని నేను అనుకుంటున్నాను. విను ఒకసారి మీకు నచ్చితే చేయలేకపోతే లేదని చెప్పింది. సో నాకేం నమ్మకం మా అప్లైన్ మీద అంటే, మా అప్లైన్ ఎట్లాంటిది అంటే అతను మొత్తం రీసెర్చ్ చేసి అందులో ఏమన్నా యూజ్ ఉంటేనే చేస్తాడు. అంటే మనం అంటాం కదా మన భాషలో, వెంటి చేసి కొండలు లాగే టైప్ అన్నట్టు మా అప్లైన్. అంటే ఆయన రీసెర్చ్ చేసిన తర్వాత నేను కళ్ళు మూసుకొని చేయని కావచ్చు అనమాట నా నమ్మకం వల్ల. సో అన్న నువ్వు ఆల్రెడీ తెలిసే ఉంటావు, నువ్వు చేస్తున్నట్టు కళ్ళు మూసుకొని చేయొచ్చు దాన్ని. కాబట్టి నాకు ఇంకా నేను అడిగాను, నాకు డౌట్ ఏం లేదు, నువ్వు ఏస్తే చాలు, నువ్వు దుంకమంటే దుంకుతా అని చెప్పిన. అంటే సరే తమ్ముడు మరి చెప్పాలి ఏం కావాలి నేను అన్నా. అంటే ఇప్పుడు చెప్పాను, నేను ఒకరోజు మీ ఇంటికి వస్తే సాయంత్రం అన్నాను. ఎందుకు ఇప్పుడే చెప్పానంటే, ఇప్పుడు చెప్పేది కాదు అది. మేడం నేను అంటే నేను వదినాన్ని పిలుస్తా వాళ్ళని, వదినమ్మ నేను ఇద్దరం కలిసి మీ ఇంటికి వస్తాము, ఒకరు జస్ట్ టీ తాగిపోతాం, అట్లనే చెప్పిపోతాము, ఇవేం ఆడంబరాలు చేయండి మేము వస్తున్నామని చెప్పడం జరిగింది. సో అదే క్రమంలో భాగంగా ఒకనాడు రేపు వస్తామనగా సాటర్డే రోజు ఈవినింగ్ చేసిండు ఫోను. సో సండే రోజు ఈవినింగ్ 5 గంటలకు వస్తా అని చెప్పిండు. వాళ్ళిద్దరే వస్తున్నారని నేను అనుకున్నా, కానీ వాళ్ళ అప్లైన్ రాజశ్రీ మేడం అనమాట. ఆమెను కూడా తీసుకొని రావడం జరిగింది. 3 వచ్చారు మొత్తం మీద. సో ఆ రోజే నాకు నిజంగా నాకు నేను ఎక్కడున్నా నేను ఏం చేస్తున్నా అనేది నాకు అర్థమైంది. సార్ మేడం ప్లాన్ చెప్తూ భాగంగా ఏమన్నారంటే, ఒకటే విషయం నాకు బాగా అటాచ్ అయిన విషయం, నేను బిజినెస్తో ముఖ్యంగా కనెక్ట్ కావడానికి ఏంటంటే, ఒకటి యాక్టివ్ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్. 15 సంవత్సరాల నుంచి నేను జాబ్ చేస్తున్నా, పొద్దున పోతే సాయంత్రం వస్తా,
ఒళ్ళంతా కొడుకుండా అవుతుంది, వచ్చినాక ఏం చేయలేము, తెల్లారి మళ్ళీ ఉప్పుతూనే ఉండాలి. ఇంకా నేను డాక్టర్ రెడ్డిస్లో కూడా చేసిన అంతకంటే ముందు. అప్పుడు డాక్టర్ రెడ్డిస్లో నేను జాబ్ చేస్తున్నప్పుడు మా పిల్లలు లేవక ముందుకే నేను బయలుదేరి వెళ్ళిపోయేది. మళ్ళీ నేను వచ్చేసరికి 9:30 అయ్యేది. గచ్చిబౌలికి పోయేస్తుండేది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. అక్కడ నాకు ఎంత పెయిన్ ఉంటుందంటే అంత పెయిన్ ఉండేది. జాబ్లో బాగుంటుంది, జాబ్ బాగుంటుంది, శాలరీ బాగానే ఉంది, కానీ జర్నీ చేయడము, అక్కడ వర్క్ చేయడం స్ట్రెయిన్ అయ్యేది బాగా, టైం ఫ్రీడమ్ అనేది ఉండకపోతుండే. సో నాకు అర్థమైంది అంటే యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ గురించి చెప్పినప్పుడు మనం పని చేస్తేనే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్, అవునా కాదా? ఇప్పుడు మనమంతా యాక్టివ్ ఇన్కమ్లోనే ఉన్నాం కదా. అవునా? మీరు జాబ్ చేస్తున్నారు కాబట్టి యాక్టివ్ ఇన్కమ్ ఇక చేస్తేనే వస్తుంది. చెక్పోతే వస్తుందా? రాదు. రమేష్ సార్ ఉన్నాడు, అగ్రికల్చర్ చేస్తున్నారు, మీరు చేస్తేనే వస్తుందా? ఒక పంట వేయకపోయినా డబ్బులు వస్తాయా సార్? చేస్తేనే వస్తుంది, అవునా కాదా? మీరేం చేస్తారు? స్టడీ చేస్తున్నారా? ఇప్పుడు ఏం జాబ్ చేయట్లేదు. సరే, ఓకే. స్టడీ దేనికోసం చేస్తున్నారు? ఫ్యూచర్ కోసం, ఇలా డబ్బులు సంపాదించడం కోసం, అవునా కదా? సో ఒక జాబ్ పొందాలంటే మీకు ఒకవేళ ఈ స్టడీ అంతా అయిపోయిన తర్వాత మీ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఫస్ట్ సార్ సైలెంట్ పెట్టండి. 50,000 మీకు స్టార్టింగ్ ఇస్తారా? 15. ఓకే, సూపర్. 15 అంటే నమ్మొచ్చు కొంతవరకు, అవునా కాదు? ఎన్ని సంవత్సరాలు స్టడీ చేస్తున్నారు దానికోసం? 10th వరకు 10 సంవత్సరాలు, ఇంటర్ 2 సంవత్సరాలు, డిగ్రీ 15 సంవత్సరాలు పని నేర్చుకొని 15 సంవత్సరాలు మళ్ళీ ఈయనకు ఫుడ్, బట్టలకు ఖర్చు అన్నీ పేరెంట్స్ పెట్టాలి, అవునా కాదా? ఎస్ ఆర్ నో? సో మీకు ఫస్ట్ స్టార్టింగ్ శాలరీ 15,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. అది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ ఇవ్వరు. అది 10,000 ఇస్తామంటే జైన్ అవుతావా కావా? అవుతావా కాదు? వేరే ఎక్కడ లేదనుకో, వేరే దగ్గర పోతే 8,000 ఇస్తా అంటాడు. అప్పుడు ఏం చేస్తాం? 10,000 బెటర్ అనుకుంటాం, అవునా కాదా? సో చూడండి లీడర్స్, నిజంగా ఒక 20 సంవత్సరాలు నియర్లీ ఒక 20 సంవత్సరాలు కష్టపడి చదివి చేస్తే మనకు వచ్చేది 10,000. ఆ ఇన్కము ఒక సంవత్సరంలో కానీ 2 సంవత్సరాలు కానీ డబుల్ ట్రిపుల్ అవుతుందా? 10,000 20,000 అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆల్రెడీ చేసి సంపాదిస్తున్నారు కదా. మీ అగ్రికల్చర్లో అయినా సరే కావచ్చు, బిజినెస్ రియల్ ఎస్టేట్ అయినా కావచ్చు, కానీ ఇన్కమ్ అనేది డబుల్ ట్రిపుల్ అనేది కాదు. మీరు సంవత్సరం మొత్తం చేస్తే ఇంక్రిమెంట్ ఒక 1,000 రూపాయలు, 1,500, 2,000, మ్యాక్సిమం 3,000 సంవత్సరం మొత్తం. అది కూడా పర్సంటేజ్ ఉంటుంది. దానివల్ల కూడా ఇంకా జాబ్లో ఇంక్రిమెంట్ ఉంటే ఎట్లుంటుందో మీకు ఆల్రెడీ తెలుసు. మనకి వేస్తాడు 3,000 వేస్తాడు, ఫుల్ ఖుషి ఉంటాం. మన పక్కన 3,500 వేస్తాడు ఒక్కొక్కసారి. అప్పుడు ఉంటుంది ఇక బాధ, అవునా కాదా? మనల్ని చూసుకోవడమే కాకుండా పక్కన చూసుకోవడం కూడా మనకు బాధపడాల్సి వస్తుంది, అవునా కాదా? సో ఏమవుతుంది అంటే ఈ యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్లో మనం బాధపడడమే ఎక్కువ ఉంటుంది. తర్వాత చేస్తేనే డబ్బులు వస్తాయి. ఓకే చేద్దాం, చేస్తేనే డబ్బులు వస్తున్నాయి, కరెక్ట్గా పని చేయకపోతే డబ్బులు రావు కాబట్టి పని చేద్దాం, కష్టపడతాం అని అనుకుందాం. ఎన్ని సంవత్సరాలు కష్టపడతాం? ఎప్పటికి చాలనవుతుందా? ఇప్పుడు మన తాతలు తండ్రులు ఒక 80 ఏళ్ళు కూడా పనిచేసినారు, అవునా కాదు? మన నాన్నలకు వచ్చే వరకు 50-60 ఏళ్ళు పనిచేస్తున్నారు. తర్వాత షుగర్ బీపీ వస్తుంది. ఇక అప్పటి నుంచి వాళ్ళని మనమే కాదాలి, అవునా కదా? మీరు అందరికీ అంత మా నాయన కూడా అంతే 60 ఏళ్ళ ప్లస్ ఉంటాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఒకప్పుడు పని చేసేది, తాళ్ళు ఎక్కేది, వ్యవసాయం చేసేది. ఆ మేడం మా ఊరే తెలుసు కాబట్టి చెప్తున్నా, ఉన్నట్టే చేసినాం. మేము కూడా కష్టపడ్డాం అప్పటి నుంచి. అయినా కూడా పని చేస్తేనే డబ్బులు వస్తున్నాయి. మరి పని చేయకుండా డబ్బులు ఎట్లా వస్తాయి సార్? వచ్చాను మరి ఇక్కడ, అవునా కదా? సో వస్తాయి. అదేంటంటే మీరు కొన్ని డబ్బులు పెట్టి ఒక దగ్గర ఒక 100 గజాలు ప్లాట్ కొని మీకు షెటర్ వేసి రెంట్కి ఇచ్చి అనుకుందాం, మీకు ప్రతి నెల రెంట్ వస్తుందా రాదా? వస్తుంది కదా. నెల మీరు అక్కడ పోయి పని చేస్తారా? చేయకుండా డబ్బులు వస్తున్నాయా లేదా? దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఇది నాకు ఆ రోజు క్లారిటీ వచ్చింది. నేను ప్లాన్ వింటున్నప్పుడు నేను ఈ సబ్బులు లేదు, పేస్టులు లేదు, ఇవన్నీ ఏం లేదు. నేను యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఒకటి, టైం ఫ్రీడమ్ అనే దానికి కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు మా నాయనమ్మ చనిపోయిన రోజు కూడా మధ్యాహ్నం దాకా డ్యూటీ చేసిపోయాను. మా నాన్నమ్మ అప్పుడే కాలేదు నాకు బాగా, నిజంగా. ఎందుకంటే మా నాన్నమ్మ చనిపోయిందని ఫోన్ వచ్చింది, డ్యూటీలో వెళ్ళిన 11 గంటలకు ఫోన్ వచ్చింది. నేను వెళ్తా సార్ అంటే మధ్యాహ్నం వరకు ఉండి ఆయనతో కంప్లీట్ చేసుకోమని అన్నాడు. నేను ఉండి కంప్లీట్ చేసిపోయాను. సో ఏంటంటే మన టైం మన చేతులు ఉండదు, మన టైము మన బాస్ చేతులు ఉంటుంది. సో అది నాకు ఇష్టం లేదు. మనకి ఇంత నాలెడ్జ్ ఉంటుంది, ఇంత పని చేస్తాము, అయినా కూడా మనకు ఎమర్జెన్సీ వచ్చి అడిగినప్పుడు మన బాస్ని అడగాలి, అవునా కాదు? మనం ఎన్నో ప్రాజెక్టులు
కంప్లీట్ చేస్తాం వాళ్ళకి లక్షల ఇన్కమ్ వస్తుంది, మనకు రూపాయి కూడా ఎక్కువ శాలరీ తప్ప. మళ్ళీ ఇంక్రిమెంట్ల కాడికి వచ్చే వరకు ఏదో ఒక రోజు మైనస్ పాయింట్ ఉంటే అవి పట్టుకుంటారు. మీకు తెలుసు జాగ్రత్తగా బాగా ఎప్పుడో ఒక రోజు చెప్తే లేదని డుమ్మా కొట్టినామని ఆ విషయం రేజ్ చేశారు ఇంక్రిమెంట్లో ముందట. అవునా కాదు? ఇది నాకు నచ్చలేదు. మన జీవితాన్ని మనమే కంట్రోల్లో ఉంచుకోవాలనే పాయింట్ ఈ బిజినెస్ వచ్చిన తర్వాతనే క్లారిటీ వచ్చింది. అప్పటిదాకా నాకు కూడా తెలియదు, చేసుకుంటూ పోతూనే ఉన్నాను. సో అదే క్రమంలో ఐడి తీసుకోవడం జరిగింది. నాకు అక్కడ కనెక్ట్ అయిన నేను బిజినెస్కు. సో తెల్లారి నాకు ఎవరేం చెప్పలేదు, 100 టీవీ తెచ్చుకోవాలని చెప్పి పోయారు వాళ్ళు. నాకు ఎవరు అప్పలేదు కూడా దగ్గర లేడు, వాళ్ళ చింతలు ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లారి నేను ఆలోచించుకున్నాను, నేను మా మేడం ఆలోచించుకొని 100 టీవీ చేయమంటున్నారు కదా అని చెప్పేసి ఉప్పల్కి పోయి 100 టీవీ అదొక రోజు కొనుక్కున్నాము. ఫోన్ చేసాం, ఫోటో పెట్టామంటే ఫోటో పెట్టినాము, అంతే బాగానే ఉంది. తర్వాత నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉండేది, మాదంతా నిలబడము తిరగడము చేసే జాబ్లో కాబట్టి బ్యాక్ పెయిన్ ఉండేది. దగ్గరికి జాబ్ సౌండ్ వస్తుంది. బ్యాక్ పెయిన్ ఉండేది. నేను సిఎండి అనే ప్రోడక్ట్ మినరల్స్ ఉంటాయని డెమోలో చూపించింది మేడం. సిఎండి అనే ప్రోడక్ట్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ డెమోలో చూపించింది. సో ఇలా మినరల్స్ ఉన్నాయి కదా, నాకు ఆల్రెడీ బయాలజీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కాబట్టి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ గురించి నాకు ఐడియా ఉంది ఆల్రెడీ. సో కాబట్టి నాకు మినరల్ డెఫిషియన్సీ కూడా ఉండొచ్చు, మరి వాడి చూద్దామని చెప్పి నేను సిఎండి ఫస్ట్ పర్చేజ్లోనే తీసుకొని అది యూజ్ చేయడం కూడా స్టార్ట్ చేసాను. యూజ్ చేసే క్రమంలో నాకు ఆ బ్యాక్ పెయిన్ అనేది లేకుండా తగ్గిపోయింది. నేను సర్ప్రైజ్ అయినా, అసలు ఇంత వండర్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. ప్లస్ రోజు మొత్తం జాబ్ చేసి వచ్చినాక అలసిపోయేది, ఫటిగ్నెస్ వచ్చేది, బాగా నీరసం వచ్చేది. సో మీరు కూడా నాకు తెలిసి ఈ రోజుల్లో అట్లనే ఉంటుంది. కొత్త జాబ్ చేసి ఇంటికి పోయిన తర్వాత బాగా నీరసం ఉంటుంది, పని చేయబుద్ధి కాదు, ఏదంటే పెండింగ్ పెట్టేస్తాం, ఇంత తిరిగి వండుకుంటాం. అవునా కాదా? సో ఆ సిఎండి అనే మినరల్ డ్రాప్స్ తాగడం వల్ల నేను ఎంత వర్క్ చేసినా కూడా నాకు యాక్టివ్గానే ఉన్నది. సో అది కనెక్ట్ అయినా నేను మినరల్స్ అనేది చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అని అర్థమైంది. అదే క్రమంలో కొన్ని రోజులకి ఏమైందంటే మా పాపకు హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉంది, 4.5 ఉంది. నమ్ముతారా మీరు? 4.5 హిమోగ్లోబిన్ ఉంది మా పాపకు. బాగా నీరసంగా ఉంది. ఫస్ట్ ఇయర్ అప్పుడు, లాస్ట్ ఇయరే, ఇప్పుడు సెకండ్ ఇయర్ మా పాప. సో మా బాబాయ్ డాక్టరు, మా బాబాయ్ దగ్గర తీసుకోపోతే మా బాబాయ్ నన్ను తిట్టిండు. అసలు 4.5 ఉంది, ఏం చూస్తున్నావు పిల్లల్ని ఇట్లా అయింది, నువ్వు ఖచ్చితంగా బ్లడ్ ఎక్కియాలి ఇమీడియట్గా. బ్లడ్ అనగానే మా పాప మస్తు భయపడ్డది, బ్లడ్ ఎక్కియడం అంటే. మా పాప నేను ఎక్కించుకొని ఏమవుతుంది అని భయపడితే నాకు అప్పుడు నా ఓన్ డిసిషనే. మన దాంట్లో ఐరన్ ఫోలిక్ ఉంది కదా, ఫోలిక్ అండ్ ఐరన్ అండ్ ఇది మన ప్రోటీన్ పౌడర్, ఇది యూజ్ చేస్తావా మరి, లేదంటే బ్లడ్ ఎక్కిస్తాం మరి అంటే ఇది యూజ్ చేస్తానని మా పాప. సరే యూజ్ చేయమని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. అదే క్రమంలో కొద్దిగా ఇంప్రూవ్ అయింది. తర్వాత ఒక 2 డబ్బాలు అయిపోయినాయి, 3 నెలలు అయింది. అప్పటికి మంచిగానే అయింది, మాకు తెలుస్తుంది, యాక్టివ్గానే ఉంది. 3 మంత్స్ తర్వాత మళ్ళీ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఒకసారి చెక్ చేయించినాం. 10.5 రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. రిపోర్ట్స్ కూడా ఆల్రెడీ నేను గ్రూప్లో షేర్ చేసిన, అన్ని రిపోర్ట్ కూడా ఉన్నాయి, అన్ని సేవ్ చేసి పెట్టిన మన గ్రూప్లో పెడతాను. సో నాకైతే సర్ప్రైజింగ్ అండి, మా పాపకు అట్లా పెరగడము, తను యాక్టివ్గా ఉండడము, అవన్నీ నాకు ఈ ప్రోడక్ట్ మీద నమ్మకం పెరిగింది. సో అదే క్రమంలో నేను ఈ బిజినెస్ చేయాలి, అంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇంకా వేరే వాళ్ళకు కూడా ఎందుకు చెప్తున్నాను, పార్ట్ టైమే కదా చేసుకుని ఇలా డబ్బులు పెట్టేది లేదు కదా అని మాకు అర్థమైంది. అప్పటి నుంచి ఈ బిజినెస్కి కనెక్ట్ అయ్యి నేను చేస్తున్నాను, కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో మరి ఈ బిజినెస్ గురించి CEO ప్లాన్ అంటే ఏంటి, ఈరోజు మనం గట్కేసరికి వచ్చినాం కదా. వచ్చినందుకు మరి CEO ప్లాన్ అంటే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. మరి నేను నేను కనెక్ట్ అయినా ఇదే విషయాన్ని ఇంకా నలుగురు చెప్పాలనే ప్రయత్నంలో నేను చేస్తున్న క్రమంలో అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా ఉన్నాయని తెలిసింది. సార్ వాళ్ళతో కనెక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ ఉన్న సోనీ సార్ కానీ, ఇక్కడ ఉన్న రాజు సార్ కానీ నేనే ప్లాన్ చెప్పడం జరిగింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అదే క్రమంలో వాళ్ళు కూడా మంచి ఇన్కమ్ కూడా తీసుకుంటున్నారు. 20,000, 25,000, 28,000, నా టీంలో 10,000 తీసుకున్నట్టు చాలామంది ఉన్నారు. అదే క్రమంలో ఇప్పటి వరకు నేను వెస్ట్ బిజినెస్ ద్వారా 80 లక్షల టర్నోవర్ అయింది. 80 లక్షలు. సో నాకు ఆన్ యావరేజ్గా 4 లక్షల ఇన్కమ్ ఇప్పుడు తీసుకున్నాను. జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 4 lakhs ఇన్కమ్ తీసుకున్నాను ఈ వెస్ట్ ద్వారా. జస్ట్ 1.5 year అయిపోయింది అంతే. తర్వాత నా టీంలో వచ్చేసి యూజువల్లీ 1200 మెంబర్స్ టీమ్ సైజ్ ఉంది. మా టీము కరీంనగర్ ఉంది, నిజామాబాద్ ఉంది, మీకు జూన్లో వచ్చేటోళ్ళకి అందరికీ తెలుసు, హైదరాబాద్లో ఉంది, యాదగిరిగుట్టలో కూడా ఉంది. సో వైజాగ్ కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు. సో వైజాగ్ నుంచి కూడా అటెండ్ కావడం జరుగుతుంది. వేములవాడలో కూడా ఉంది, ఇంకా మెదక్ ఉంది, మహబూబ్ నగర్లో కూడా ఉంది. లావణ్య మేడం వస్తుంది, మహబూబ్ నగర్ కర్ణాటక బార్డర్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయింది. రాజస్థాన్ నేను
సో దాదాపు ఏంటంటే 250 కిలోమీటర్లు ఉంటుంది వాళ్ళు అయినా పోయినాం మేము. ఎందుకంటే తను అగ్రికల్చర్ సీజన్లో పొలానికి వాడతామంటే వాళ్ళ ఊర్లో మీటింగ్ పెట్టి చేసినాం అనమాట. అంత కమిట్మెంట్గా అంత ప్యాషన్గా చేస్తున్నాం ఈ బిజినెస్. సో అందుకనే అది ఇంత బిజినెస్ ఏంటి, ఆ ప్లానింగ్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో మనము ఏంటి అంటే డైలీ వాడే వస్తువులు ఉన్నాయి కదా, ఇంట్లో వాడే వస్తువులు ఎక్కడ కొంటున్నాం మేడం? కిరాణా షాప్లో కొంటున్నాం, అవునా కదా? కిరాణా షాప్లో కొంటున్నాం, లేదంటే డీమార్ట్లో అయితే తక్కువ పడుతుంది డీమార్ట్కి పోతున్నాం, డీమార్ట్లో కొంటున్నాం. సో కొంటున్నాము, తర్వాత మనకి ఏమన్నా యూజ్ ఉందా? ఏమైనా ఫ్రీ ప్రోడక్ట్లు ఉన్నాయా? ఏం లేవు. ఏమైనా స్కీమ్లు ఉన్నాయా? ఏం లేవు. సో అదే విషయాన్ని నేను ఇప్పుడు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్నది. జస్ట్ మన ఇది లోగో ఏంటంటే చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్, అవునా కదా? సో 2 షాపులు ఉన్నాయి అనుకున్నాము. మన ట్రెడిషనల్గా ఉండేది షాప్ నెంబర్ 1, షాప్ 1 అనుకున్నాము. ఇది షాప్ నెంబర్ 2 అనుకుందాం. జస్ట్ 2 ఉన్నాయి అనుకున్నాం. సో షాప్ నెంబర్ 1లో ఏమైతుందంటే మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏమేమి ఉంటాయి మేడం? జనరల్గా పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఏమేమి వాడతాం జనరల్గా ప్రొడక్ట్స్? వాడతాం కదా, సబ్బు, షాంపూ, సబ్బు, టీ పౌడర్ ఇవన్నీ వాడతాం కదా. ఇవి లేకుంటే ఒక్కరోజు అన్న గడుస్తుందా? కరోనా వచ్చినప్పుడు ఇద్దరి మీద అయినా కూడా మనిషి భూమి ఉన్నాడంటే ఇవి వాడాల్సిందే, అవునా కదా? ప్రైమ్ మినిస్టర్ అయినా వాడాలి, అవునా కదా? ఎస్. సో ఇలాంటి వస్తువులను ఏమంటారు అంటే ఎఫ్ఎంసీజీ గుడ్ అంటారు, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ అంటారు. ఎఫ్ఎంసీజీ గుడ్స్ అంటారు. అంటే డైలీ మనం వేరే బయట కూడా నెట్వర్క్ మార్కెటింగ్లు మస్తు ఉంటాయి. అవి ఏంటి అంటే సూట్లు, చీరలు, డిన్నర్ సెట్లు, పైసలు కట్టు, ఇవి ఇస్తాం నీకు, నువ్వు వాళ్ళు చేంజ్ చేయొచ్చు, లేదంటే స్కూటీలో వచ్చింది ఆ మధ్య. అవి వేలే మళ్ళీ ఒకటేసారి ఉంటుంది, అట్లాంటివి కాదు. కానీ ఇవి మన బిజినెస్ ప్యాషన్ ఏంటంటే డైలీ యూజ్ చేయొచ్చు, మనం డైలీ యూజ్ చేయాలి కంపల్సరీ, అవునా కదా? సో ఇట్లాంటి వస్తువులు మనము ఈ షాప్ నెంబర్ 1లో తీసుకుంటున్నాము. ఈ షాప్ నెంబర్ 1లో తీసుకుంటే మనకి ఏమన్నా ఎంఆర్పీ మీద డిస్కౌంట్ వస్తుందా? ఎంఆర్పీ మీద డిస్కౌంట్ రాదు, లేదు. ఇక్కడ డిస్కౌంట్ నియర్లీ 15% to 20% డిస్కౌంట్ ఉంది. బాగుందా బాగాలేదా? బాగుందా? మనకు ఇప్పుడు ఎంఆర్పీ మీదే ఇస్తున్నారు. మన ఇంటి దగ్గర ఇంటి పక్క షాప్లో కానీ డిమార్ట్లో కానీ ఎక్కడైనా ఎంఆర్పీ మీదే ఇస్తున్నారు. ఈ షాప్లో ఏం చేస్తుందంటే డిస్కౌంట్ ఇస్తున్నాడు. సో 100 రూపాయలు ఈయన 100 రూపాయలు తీసుకుంటున్నాడు, ఈయన వచ్చేసి 80 రూపీస్కే ఇస్తున్నాడు. మనం ఎక్కడ కొనాలి? ఇక్కడనే కొనాలి కదా. తర్వాత వచ్చేసి ఏంటంటే మన దాంట్లో ప్రీ ప్రోడక్ట్స్ ఉంటాయి. ప్రీ ప్రోడక్ట్స్ అంటే మీరు 1000 రూపాయలు కొనుక్కుంటే ఒక 10% ఉంటుంది, అది నియర్లీ 5 to 10% ఉంటుంది మన దాంట్లో. 5 to 10% అనుకుందాం. ఈ షాప్ నెంబర్ మనం చెప్తున్నాం కదా. ప్రీ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ లేదు, మనకి ఏమైనా ఇస్తుందా? మీరు 1000 రూపాయలు కొనుక్కుంటే ఇస్తలే కదా. సో ఇందులో వచ్చేసి మనకు 1000 రూపాయలు కొనుక్కుంటే మీకు 100 రూపాయల ప్రీ ప్రోడక్ట్ వచ్చినాయి. మీరు ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళకి తెలుసు, అవునా కదా? ప్రీ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. 3000 వస్తే మనకు 250 కానీ ఓచర్ కూడా క్రియేట్ అవుతుంది ఈ మధ్య, అవునా కదా? సో అదే ప్రీ ప్రోడక్ట్ అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు మీ బాబు ఉన్నాడు, ఒక సంతూర్ సబ్బు తీసుకురాకు అని ఒక షాప్కు పంపించారు. ఎదురుగానే ఇంకొక షాప్ కూడా ఉంది. ఈ షాప్లో సంతూర్ సబ్బు ఇస్తున్నాడు, 50 రూపాయలు వచ్చి పంపించారు. 50 రూపాయలే అనుకుందాం సబ్బు వచ్చేసి. సబ్బు ఇస్తున్నాడు, పంపిస్తున్నాడు. ఈ షాప్లోకి పోతే మీ బాబు యాక్టివ్గా ఉండి హుషారు ఏం చేసాడు, అసలు ఇళ్ళ కూడా ఉందామని పోయాడు. ఇలా షాపు మన 50 రూపాయలు తీసుకొని సంతూర్ సబ్బు ఇచ్చి ఒక చాక్లెట్ కూడా ఇచ్చాడు, ప్రీ ప్రోడక్ట్. ఎక్కడ పోతాడు? ఖచ్చితంగా ఇళ్ళకే పోతే అన్నా కూడా పోడు, అవునా కదా? మీ బాబు ఇళ్ళకే పోతాడు. నేను చెప్పండి, నిన్ననే తెచ్చింది అలా పోతాడు, చాక్లెట్ తింటాడు, అవునా? ఇక్కడ ప్రీ ప్రోడక్ట్ ఉంది, సేమ్ సబ్బు, మళ్ళీ సేమ్ సబ్బు, సేమ్ అంతా అదే, అవునా కదా? కాబట్టి ఇందులో మనకు డిస్కౌంట్ ఉంది, ప్రీ ప్రోడక్ట్ ఉంది. సార్ తర్వాత క్యాష్ బ్యాక్. ఇప్పుడు మీరు నెల మొత్తం 100 టీవీ ఉన్నారనుకో, మీకు 100 రూపాయలు అకౌంట్లో పడతాయి. నెల నాడు పడ్డాయి అనుకుంటారు కొంతమందికి, అయిపోయిన కొత్త వాళ్ళకి 10th పడుతుంది. మీరు కొనుక్కున్నా పడుతుంది, పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు దాన్నే. మీరు కొనుక్కున్నా పడుతుంది, మీ టీంలో ఇంకెవరితో కొనిపించినా కూడా పడుతుంది. మన నెలకు వచ్చే డబ్బులు కదా అనమాట, పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. తర్వాత డైరెక్టర్ అయినాక డైరెక్టర్ బోనస్ అలా వస్తే తర్వాత తెలుస్తుంది. స్టార్టింగ్ లెవెల్ అవి అవసరం లేదు. సో క్యాష్ బ్యాక్ వచ్చేసి
10% అని ఉంటుంది, 10% ఉంటుంది ఇక్కడ ఏం లేదు, మనకేం లేదు. బాగుందా బాగాలేదా? బాగుంది సార్. ఇన్ని రోజులు మీరు కిరాణా షాప్లలో కొంటున్నా లేదా? ఏ ఒక్క నెలలన్నా క్యాష్ బ్యాక్ వచ్చిందా మీకు? మరి ఇలా క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్టు ఎక్కడ కొనాలి మనం? 10%. 3,000 ఉంటే 300, మీకు నెలకు 300 నేను క్యాష్ బ్యాక్ ఇస్తాను అంటున్నాడు. కొనొచ్చా కొనొద్దా? అవునా కదా సార్? దీంతో పాటు ఇంకొకటి ఉంటుంది, కన్సిస్టెన్సీ ఆఫర్, సిఎన్సీ ఆఫర్ అంటారు. సిఎన్సీ ఆఫర్, కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము హోల్సేల్ షాప్లకు, మనకు హోల్సేల్ షాప్లో కావచ్చు, ఇంటి పక్కన కిరాణా షాప్లోనే కావచ్చు, డిమార్ట్లోనే కావచ్చు, ప్రతి నెల కొంటామా? ఒక నెల ఊపుకొని ఒక నెల 2-3 నెలల తర్వాత మళ్ళీ కొంటామా? ప్రతి నెల ఖచ్చితంగా ఏదో అయిపోయినా అయితే కొనుక్కోవాలి, ప్రతి నెల పోతాం. అవునా కదా? అట్లనే ప్రతి నెల ఇక్కడ వరుసగా 4 నెలలు కొంటే, ఐదో నెలలో మనకు 2,515 రూపాయలు ఫ్రీ వస్తాయి. తెలుసు కదా? కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు. ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ మన రెగ్యులర్ బయట షాప్లలో లేదు. ఇక్కడ వచ్చేసి 2515, ఒక 100 పీవీలు ఉంటాయి. ఇది కూడా ఉంది మనకు ఆఫర్. 4 నెలలు వరుసగా కొంటే ఒక 3,000 వస్తువులు పడతాయా పడదా? భయపడ్డ హస్బెండ్, 2 పిల్లలు ఉన్నారు అనుకుందాం, ఒక 3,000 సామాన్ పడతా పడదా? మాకైతే 10,000 అవుతుంది. మేమేమో కొంటాం. ఇంకోటి తెలుసా, డిమార్ట్లో ఇట్లా పోయినప్పుడు మనం అవసరం ఉండే కొనము, అవసరం లేని వస్తాం. వాళ్ళకి ఉంటారు పిల్లలు, మనకి కూడా కొనేస్తారు. అవునా కదా? సో దానివల్ల ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ ఎక్కువనే అవుతుంది. అవునా కదా? ఇంకో వండర్ఫుల్ విషయం ఏంటంటే, మన అన్ని ప్రొడక్ట్స్ అన్ని ఆర్గానిక్, అంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇవి. సో బయట అన్ని కెమికల్స్. మన సబ్బులో కూడా TFM 75% అబోవ్ ఉన్నాయి వాడాలి. కానీ ఈ బయట దొరికేది దేనికి లేదు, అన్ని బిలోనే ఉంటాయి. దాన్ని చూడండి, టోటల్ ఫ్యాట్ వ్యాపారం మీద. సో 2,515 రూపాయలు ఎవ్రీ 4 months మనకి ఇస్తా అంటుండ్రు. బాగుందా బాగాలేదా? కదా? కాబట్టి మనము టోటల్గా చూసుకున్నట్టయితే 50 to 55% మనకు డిస్కౌంట్ అనేది జరుగుతుంది. ఈ కన్సిస్టెన్సీలో కూడా ఉంటే అది సిఎన్సీ ఆఫర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అప్పుడు కూడా మీకు అర్థమవుతుంది. ఇదే చెప్పాలి మనం. ఇప్పుడు షాప్ నెంబర్ 1లో ఉంటారా, షాప్ నెంబర్ 2లో ఉంటారా మీరు? కంపల్సరీ ఈ షాప్ నెంబర్ 2 పేరే వెస్టీజ్. బాగాలేదా? సో షాప్ నెంబర్ 2 అనేది వెస్టీజ్. మీరు ప్లాన్ చెప్పేటప్పుడు కూడా వెస్టీజ్ అని చెప్తే మీరు ఇలా కూడా కదా, ఎప్పుడు మాకు అంటారు కదా. వెస్టీజ్ అంటే ఫుట్ ప్రింట్స్, స్టీజ్ అనాలి. స్టీల్ గిన్నెల స్టీల్ అంటాం కదా, అట్లా వెస్టేజ్ అనద్దు, వెస్టేజ్ అనద్దు, వెస్టీజ్ అనాలి మనం పలికేటప్పుడే. ఎప్పుడు వెస్టేజ్ అనద్దు, మనం అట్లా అననే వద్దు. స్టీల్ గిన్నెలు గుర్తు తెచ్చుకోవాలి, స్టీల్ అనాలి, వెస్టీజ్ అనాలి. వెస్టీజ్ అంటే అడుగు జాడాలి అన్నట్టు. అంటే ఆల్రెడీ మన గౌతమ్ బాలి సార్ ముందుకు వెళ్ళిపోయాడు, ఆయన అడుగులు పట్టుకొని మనం పోతున్నాం. సో వాళ్ళు లక్షలు సంపాదిస్తుంది, మనం కూడా మంచి మీనింగ్ ఉన్న వర్డ్ అది వెస్టీజ్ అనేది. దాని మొత్తం వేస్టేజ్ అని ఏదో 25% తెలుసుకొని ఇది వేస్ట్ అని చెప్తున్నాను సార్. 25% తెలుసుకొని ఇది వేస్ట్ అనుకుంటూ వస్తుంది. అదే వేస్టేజ్ అని చెప్తే వేస్టేజ్ వస్తుంది, జీవితం కూడా వేస్ట్ అయిపోతుంది. అయితే ఈ గ్రేట్ వెస్టీజ్ కంపెనీ 2004లో స్థాపించబడింది. ఇప్పుడు మంచి కంపెనీ అయితే ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంటుందా, చెడ్డ కంపెనీ అయితే లాంగ్ లాస్టింగ్ ఉంటుందా? కదా? మరి 21 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు 21 years అవుతుంది. మంచిదా కాదా ఇది? ఇంకొకటి, ఇప్పుడు కంపెనీ మూసేయాలంటే, కంపెనీ క్లోజ్ కావాలంటే వాళ్ళ ప్రోడక్ట్లు తయారు చేస్తాడా? మా ఎవరో ప్రోడక్ట్ తయారు చేసినా అమ్ముతారా? ఇప్పుడు కంపెనీ పెట్టి ప్రోడక్ట్ తయారు చేస్తుందంటే ఆయన ఎంత ఉన్న దగ్గర పెట్టుకొని చేయాలి. అవునా కాదు నేను అనేది? సో మన వెస్టీజ్ కంపెనీ ప్రోడక్ట్లు రెడీ చేస్తున్నారు, సప్లిమెంట్స్ కానీ ఇవన్నీ. మరి ఆయనకి ఎంత జాగ్రత్తగా ఉండాలి? నడిస్తే లాభమా, బంద్ చేసుకుంటే లాభమా? ఆయనకు నడిస్తే లాభం అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత క్వాలిటీ మెయింటైన్ చేశాడు. అవునా కాదా? అదే ఆయన లాభం చూసుకొని ముంచాలనుకుంటే
ఆయన తయారు చేయడు, ఎవరినో దగ్గర తీసుకొస్తాడు, మనకు అమ్మేస్తాడు, మధ్యలో ముంచేసిపోతాడు. కానీ మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది హిమాచల్ ప్రదేశ్లో, బడ్డీ అనే ప్లేస్లో మన కంపెనీది. సో దీనికి స్థాపించింది ద గ్రేట్ లీడర్ గౌతమ్ బాలి సార్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి సార్, ఇంకా దీపక్ సూద్ అండ్ కన్వర్బీర్ సింగ్ సార్, ముగ్గురు కలిసి మీకు ఫోటోలలో కనిపిస్తుంది. వాళ్ళ ముగ్గురు కలిసి ఈ కంపెనీ స్థాపించడం జరిగింది. అప్పుడు స్టార్టింగ్ అయినప్పుడు ముగ్గురు కస్టమర్ 6 డిస్ట్రిబ్యూటర్లతో స్థాపించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి 5,000 కోట్లది డిస్ట్రిబ్యూటర్స్ కూడా అయినారు. ఇండియా పాపులేషన్ వచ్చేసి మనకి 150 కోట్లు, అందులో మనకి వెస్టీలో ఉన్నది 5 కోట్ల మంది. సో ఇంకా చాలా కోట్ల మంది ఉన్నారు, మిగిలి ఉన్నారు. మనం ప్లాన్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, కాబట్టి మనం ఈజీగా చేయొచ్చు ఇప్పుడు, అవునా కదా? కాకపోతే ఏంటంటే వీళ్ళు బయట దొరికేటప్పుడు మనకు వెస్టీ అంటే వింటారు, కానీ వాళ్ళకి పూర్తిగా తెలియదు జస్టిస్ గురించి అవగాహన ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే క్లారిటీ ఇవ్వాలి. మనం కొనుమని ప్రోడక్ట్ గురించి చెప్పకూడదు, అవునా కదా? సో మనము ఇంకొకటి ఏంటంటే చెప్పడంలో భాగంగా డ్రీమ్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే డ్రీమ్స్ లేని మనం ఏం చేయలేదు. మనం ఏ పని చేస్తున్నామంటే కూడా మన డ్రీమ్సే కారణం, అవునా కదా? సో డ్రీమ్స్ ఏమేమి ఉంటాయండి? మనం అదే ప్లాన్ చేసేటప్పుడు కూడా ఇల్లు ఒకటి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఒకటి, గోల్డ్ తీసుకోవాలని, తర్వాత పేరెంటల్ కేర్, తల్లిదండ్రులు చూసుకోవాలి కదా, పేరెంటల్ కేర్, ఫారిన్ ట్రిప్స్, ఇవన్నీ పోలేం మనం, అవునా కదా? బ్యాంక్ బ్యాలెన్స్. మరి మనం చేసే జాబ్ తోటి ఇవన్నీ అవుతాయా? ఒక్కసారి ఆలోచించండి. మీరు రాయండి, పొద్దున్న అదే చెప్తున్నాను, పొద్దున్న నుంచి నైట్ వరకు మీకు ఏమేమి ఖర్చులు అవుతున్నాయో రాయండి. డైలీ ఖర్చులు నెలకు ఎంత అవుతుంది, కొన్ని సంవత్సరానికి పెట్టేవి ఉంటాయి. ఆ సంవత్సరానికి నెలకు డివైడ్ చేయండి, చేసి కలపండి. ఒక నెలకు ఎంత వస్తుంది చూడండి, ఒక సంవత్సరానికి ఎంత వస్తుంది చూడండి, మీ ఇన్కమ్ ఎంత ఉంది చూడండి, యాన్యువల్ ఇన్కమ్. అప్పుడు తెలిసిపోతుంది కదా, క్లారిటీ వస్తుంది. అదే చెప్పాలి మనం బెస్ట్ అని చెప్పి ఇలా సబ్బులు పేస్ట్లు ఉంటాయి, కొనుక్కోవాలి, కొనిపించేది, నేను ఇరకాలని మిమ్మల్ని ఇరికియాలని ఎప్పుడు చెప్పొద్దు. అట్లా చెప్తే ఎవరు రారు. మనం క్లారిటీ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నాం, అందుకని వాళ్ళకి అర్థమవుతలేదు. వాళ్ళు డ్రీమర్స్ ఉన్నారు, చదువుతో సంబంధం లేదు. మనం ఏ జాబ్ చేయాలన్నా చదువుతో అవసరం, కానీ ఇప్పుడు చదువుతో సంబంధం లేదు, కలర్తో హైట్తో సంబంధమే లేదు, అందరూ చేయొచ్చు, అవునా కాదు? సో ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పేటప్పుడు మరి ఇప్పుడు అంత 50% డిస్కౌంట్ ఇస్తున్నాడు అని చెప్పినా కదా నేను. ఇప్పుడు ఇది ఫ్యాక్టరీ అనుకున్నాము, ఇది ఫ్యాక్టరీ, తర్వాత మనం కస్టమర్ వాడతాం, అవునా కదా? కన్జ్యూమర్ ప్రోడక్ట్ యూజ్ చేసిన కన్జ్యూమర్, అవునా కదా? కంపెనీలో తయారవుతుంది ఒక ప్రోడక్ట్, కన్జ్యూమర్ వాడాలి, అవునా కదా? కానీ మనకు వస్తాయి డైరెక్ట్ కంపెనీ నుంచి రావు. మధ్యలో ఎవరు ఉంటారు? డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, స్టేట్ ఏజెన్సీ ఉంటాడు ఫస్ట్, అవునా కాదా? స్టేట్ ఈయనొక 10% పోతుంది, అవునా కాదా? తర్వాత డిస్ట్రిక్ట్ ఏజెంట్ ఈయనొక 10%, హోల్సేలర్ ఈయనొక 10%, తర్వాత రీటైలర్ అంటే మన ఇంటి పక్క షాప్ ఆయన ఈయనొక 10% తీసుకొని మన దగ్గరకు వస్తుంది. ఇప్పుడు 100 రూపాయలకు మనం కొంటున్నాం, 100 రూపాయలకు కొంటున్న వస్తువు ఉంది, మీకు ఆల్రెడీ తెలిసి ప్లాన్ అవుతుందని జస్ట్ కాంటాక్ట్ లేదు. 100 రూపాయలకు కొంటున్నాము, అది ఫ్యాక్టరీలు ఎంత తయారవుతుందండి? 40 కానీ 30 అంతా అయితే ఆదాయంగా 40 తీసుకుంటాం, అవునా కదా? 40 రూపీస్కు బ్రదర్ మీరు వినండి, కొత్త కదా వినండి, 40 రూపాయలకు తయారవుతుంది ఒక పేస్టే కావచ్చు, సబ్బే కావచ్చు, చాయ్ పత్తనే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇట్లా వాడుతున్నాం కదా, నూనె ఇట్లా కావచ్చు. 40 రూపాయలకు తయారైన వస్తువు మనము మన ఇంటికి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. దాని సైజు, షేపు, కలర్ ఏమైనా మారుతుందా? మారదు, అవునా కదా? కానీ ధర మాత్రం పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు మధ్యవర్తులు అంటారు, వీళ్ళని ఈ మధ్యవర్తులకే షేర్ పోతుంది అనమాట. ఇంత కమిషన్ తోటి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. పోనీ మనమే డైరెక్ట్కి వెళ్ళి కంపెనీలో కొంటామా? ఏడు కూడా వేడాడు, గేట్ కాడికి బయటకి ఎవరు మేము ఇవ్వమని అంటాడు. ఎందుకంటే డైరెక్ట్ లోడ్లు నింపి స్టేట్లోకి వెళ్ళిపోతాయి, ఫుల్ అయ్యారు. సో తర్వాత మనం ఇంటి దగ్గర మనం కొంటాం. అయితే ఒక వస్తువు ఉందని మనకి ఎట్లా తెలుస్తుంది? జనరల్గా కోల్గేట్లో ఉందా సమంత యాడ్ చేస్తుంది, బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని సచిన్ యాడ్ చేస్తాడు, థమ్స్అప్ యాడ్ చేస్తాడు. వాళ్ళందరూ ఎవరు? నేను మీరు చేస్తే నడుస్తుందా? అట్లా సెలబ్రిటీ అయి ఉండాలి. సెలబ్రిటీ యొక్క మెయిన్ రోల్ ఏంది?
యాక్టర్ యాక్ట్ చేయాలి, ప్లేయర్స్ క్రికెట్ ఆడాలి, లేదంటే అవి చేయాలి. కానీ వాళ్ళు చేస్తున్నది ఏంటి? ఆర్ట్స్ ఇస్తారు. ఆర్ట్స్ అంటే వాళ్ళకు కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అది. ఇప్పుడు ఒక 50,000 ఇస్తాను చేస్తారా వాళ్ళు? మహేష్ బాబు ఎంత తీసుకుంటారు మీకు అందాలు తెలుసా? కోట్లలో ఉంటుంది అది, అవునా కదా? ఒక కోట్లలో ఇన్కమ్ తీసుకొని యాడ్ చేస్తారు. పోనీ ఆ వస్తువు ఆయన వాడతాడా? 100% వాడాడు. చూపిస్తాడు థమ్స్అప్ అస్సలే తాగాడు మహేష్ బాబు. కానీ తాగమని చెప్తాడు పొడమికి వెళ్తుంది. అదంతా రియలా? ఎందుకంటే మా హీరో చెప్తుందని మనం డ్రింక్ చేసుకొని అది వండుకొని తాగుతున్నాం. తర్వాత కడపంతా ఖరాబ్ చేసుకొని హాస్పిటల్ పడుతున్నాం. అప్పుడు కొబ్బరి నీళ్ళు తాగుతున్నాం. అవునా కదా? ఫస్ట్ కొబ్బరి నీళ్ళు తాగితే అయిపోతుంది కదా, తాగేవాళ్ళు. అందుకే కడుపు ఖరాబ్ అవుతుంది. సో ఇది మనం క్లారిటీ ఇవ్వగలగాలి జనంలోకి వెళ్ళినప్పుడు. సో వాళ్ళు ఒక 10% తీసుకుంటారు. తర్వాత మనకు యాడ్ చేశారు మహేష్ బాబు కానీ సమంత కానీ యాడ్ చేస్తారో వెళ్ళిపోతారు. కానీ అది టెలికాస్ట్ కావాలి కదా, పేపర్లో కానీ టీవీలో కానీ రావాలి కదా. మరి వాళ్ళకి ఏమైనా చేస్తారా? టీవీలో మా టీవీలో రావాలి కదా. సో వాళ్ళు కూడా 10% తీసుకుంటారు. మొత్తం ఎంత అయింది? 60% మధ్యవర్తులకే పోతుంది, అవునా కాదా? ఒక 1000 రూపాయలలో ఎంత అవుతున్నట్టు 600 మధ్యవర్తులకు పోతుంది, అవునా కాదా? ఒక 10,000 6,000 పోతుంది, 1,60,000 పోతుంది, అవునా కాదా? సో మరి ఇట్లా మధ్యవర్తులకు వెళ్ళకుండా మన రేట్ కంపెనీ ఏం చేస్తుందంటే, తయారు చేసిన నువ్వు ఇంపార్టెంట్, వాడుతున్న కస్టమర్ ఇంపార్టెంట్, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటుంది. బాగుందా బాగాలేదా? ఈ 60% ఏదో ఉందో ఇదే మీకు క్యాష్ బ్యాక్ రూపంలో మీకు ఇస్తా అంటుంది కంపెనీ. బాగుందా బాగాలేదా? ఇదే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆమోదం ఉంది, సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి మన దానికి, ప్రతి ఒక్క దానికి. అలాంటప్పుడు చేయవచ్చా చేయలేమా? అమెరికాలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు లేడీస్ ఎక్కువ చేస్తారు. అందుకే వాళ్ళు అది పాపులేషన్ తక్కువ ఉంటుంది, ఏమంటారు దేశం యొక్క ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మన దగ్గర పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఇన్కమ్ తక్కువ ఉంటుంది, తలసరి ఆదాయం అనేది తక్కువ ఉంటుంది. ఎందుకనంటే మనము జాబులు చేస్తాం, వాళ్ళు జాబులు చేయరు. జాబ్ ఉన్నా కూడా పార్ట్ టైం చేస్తారు ఖచ్చితంగా. మీరు కావాలంటే యూట్యూబ్లో కానీ పేపర్లో కానీ చదవండి దాని గురించి. ముఖ్యంగా లేడీస్కి సెటిల్ బాగా అవుతుంది. ఎందుకంటే కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, ఖాళీ టైం ఉంటుంది, ఫ్రీ టైం అది. అంటే టైం రిస్ట్రిక్షన్ ఉండదు డైరెక్ట్ సెల్లింగ్. పొద్దున వీలైతే పొద్దున అవ్వచ్చు, మధ్యాహ్నం వీలైతే మధ్యాహ్నం షేర్ చేయొచ్చు, ఫోన్లో షేర్ చేయొచ్చు, జూమ్లో షేర్ చేయొచ్చు, సాయంత్రం ఇంటికి పోయి కూడా చెప్పొచ్చు ఈ బిజినెస్ గురించి. సో ఎన్నో రకాల ప్రోడక్ట్లను అమెరికాలో డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే సేల్ చేయబడుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ కంట్రీ అనేది రిచ్ అవుతుంది. సో మన దగ్గరికి వచ్చే వరకు మనం జాబ్ మెంటాలిటీ. ఇప్పుడు మన పిల్లలకు మనం ఏం చెప్తామంటే ఒక్కసారి ఆలోచించండి, నిజంగా బాగా చదువుకొని మంచి జాబ్ వస్తుందని చెప్తాం, కానీ బాగా చదువుకొని బిజినెస్ చేయాలి ఎవరైనా అసలు. ఎందుకు అని అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, అది నడుస్తుంది నడవని తెలియదు, గ్యారెంటీ లేదు, మధ్యలో పెడితే లాస్ అవుతుంది అని చెప్పేసి మనం భయం అన్నమాట. ఆ భయంతో మనం ఏం చేయము. మరి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు కదా, లేదు సార్, ప్లస్ పాయింటే కదా మనకు. ఫస్ట్ అయితే మనం లాస్ అయ్యలేదు, అది ఫుల్ సేఫ్ జోన్ ఉన్నాం. మనం సబ్బు కొనుక్కుంటాం, ఖచ్చితంగా వాడాల్సిందే. బయట కంటే తక్కువనే ధర పడుతుంది, సిఎన్సీలు ఉంటే తక్కువ ధరనే పడుతుంది, అవునా కదా? మరి ఇలాంటివి చేయొచ్చా చేయలేమో, మనం ఈజీగా చేయొచ్చు. దీనే డైరెక్ట్ సెల్లింగ్ అంటాము. ఈ మధ్యవర్తులు అయితే మనకు వస్తుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు నాకు చెప్పిన కదా నేను, అన్ని రకాల ఇన్కమ్స్ ఉంటాయి. షాప్ 1, షాప్ 2 అని కూడా మీరు అక్కడ చెప్పొచ్చు వాళ్ళకు కూడా. తర్వాత ఒక సిఎన్సీ ఆఫర్ గురించి చెప్తాను. ఇప్పుడు చాలా ఇంతసేపు చెప్పింది ఒక ఎత్తు, ఇప్పుడు కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి చెప్పేటప్పుడు శ్రద్ధగా వినండి, ఫోన్ ఉంటే సైలెంట్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఈ ఆఫర్ ఏదైతే నేను చెప్తున్నానో లక్ష్యాలు తెలుసుకొచ్చేది ఇక్కడనే, మీకు అర్థమైంది, ఓకేనా? సో మనము టీవీలో బిజినెస్ అంటారు, మనకు తెలుసు కదా. మనం 30 రూపాయలు, 30 నుంచి 35 రూపాయలు కొంటే ఒక టీవీ యాడ్ అవుతుంది, అవునా కాదా? తెలుసు కదా మీకు. 100 టీవీ ఏంటి, 100 టీవీ ఏంటి అని చెప్తుంటారు కదా. అంటే ఒక టీవీ కావాలంటే 30 నుంచి 35, అలాంటి 10 టీవీ కావాలంటే ఒక 350 రూపీస్, అవునా కదా? ఒక 100 టీవీ కావాలంటే 3,500 రూపాయలు అవుతాయి. 3,500 ఎట్లాగో ప్రతి నెల ఉంటామని అనుకున్నాం కదా మనం. అనుకున్నాం, అనుకోలేదా? గట్టిగా ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డిసైడ్ అయినాం, ప్లాన్ విన్నాము. ఫస్ట్ నెల 3,500 రూపాయలు పెట్టి కొన్నాం 100 టీవీ, 100 టీవీ చేసినాం కదా. చేస్తే వీటి యొక్క ఎంఆర్పి వచ్చేసి 4,000 కొన్ని ఉంటుంది.
4,100 ఎంఆర్పి వస్తువులే మనం 3,500కి కొంటాం. బాగుందా బాగాలేదా? ఎంత డిస్కౌంట్ అయినట్టు మనకు 20% డిస్కౌంట్ ఫస్ట్ చెప్పారు అది 600 అవునా కదా? ఎస్. తర్వాత 10% ప్రీ ప్రోడక్ట్ వస్తుంది అని చెప్పిన. మనకు చాయ్ పత్తా కానీ ఇప్పుడు షాంపూ ఉంది నెల కొత్త వాళ్ళు షాంపూ కానీ అట్లా ఓచర్ కానీ క్రియేట్ అవుతుంది. 3,500 అంటే 350 రూపీస్ దాకా వస్తుంది. 300 అయితే పక్కా వస్తుంది కదా. ప్రీ ప్రోడక్ట్ ద్వారా ఒక 300 లాభం అవునా కదా? ఫస్ట్ మంత్ ఇది ఎవరికి ఏం చెప్పాలి బిజినెస్ గురించి, జస్ట్ మనకు నచ్చింది కొనుక్కుందాం కస్టమర్గా అనుకుంటేనే మనకు ఇంత లాభం ఉంది. తర్వాత 100 కేజీ కొంటే 100 రూపాయలు క్యాష్ బ్యాక్ మినిమం పడుతుంది చెప్పిన కదా. అది ఒక క్యాష్ బ్యాక్ వచ్చేసి 100 రూపాయలు. ఎంత అయింది మొత్తం? ఇదేమో డిస్కౌంట్, ఇది ప్రీ ప్రోడక్ట్, ఇది వచ్చేసి క్యాష్ బ్యాక్ మొత్తం కలిసి 1000 రూపాయలు అవునా కదా? 1000 రూపాయలు లాభం ఫస్ట్ మంత్. రెండవ నెల ఇక్కడ ఏం డిఫికల్ట్ చేసేది జస్ట్ లాజిక్గా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. మనకు ఫస్ట్ క్లియర్ ఉంటుంది దీనికి. రెండో నెల మనకు నచ్చింది సరుకులు కొన్ని అయిపోయినాయి, మళ్ళీ తెచ్చుకున్నాం. దానికి కూడా మళ్ళీ 4,000 రూపాయలు ఉంటుంది, సేమ్ ప్రాసెస్ ఉంటుంది, మళ్ళీ 1000 రూపాయలు లాభం. ఓకేనా? మూడో నెలలో కూడా బాగున్నాయి ప్రొడక్ట్స్ అని అనుకుంటాము, మళ్ళీ 3,500 పెడతాము, మళ్ళీ సేమ్ డిస్కౌంట్ వస్తుంది, మళ్ళీ 1000 రూపాయలు లాభం. ఓకేనా? 4 నెలలు కొంటా ఫ్రీ వస్తాను అంటున్నా కదా. 4 నెలలు కొన్నాం వరుసగా, సేమ్ 4,000 ప్రాఫిట్లు ఉన్నాం. ఈ 5వ నెల ఉంది కదా, చాలా ఇంపార్టెంట్. సిఎన్సీలో ఉన్నట్టే కదా 4,000 వరుసగా ఉంటే కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్ కాదన్నమాట. మళ్ళీ ఈ నెల కొన్ని ఒక నెల స్కిప్ చేసి వరుసగా మళ్ళీ ఇంకో నెల ఒక్కసారి అంటే నడవదు అట్లా. జనవరి స్టార్టింగ్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఖచ్చితంగా ఉండాలి. దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. మీకు కావాలంటే ఏప్రిల్ తర్వాత గ్యాప్ తీసుకోండి, కానీ వరుసగా ఉండాలి ఎప్పుడైనా ఈ ఆఫర్ రావాలంటే. సో కాబట్టి ఖచ్చితంగా మీకు 5వ నెల ఏమైందంటే ప్రతి నెల 3,500 కొనిది 5 నెలల్లో మీరు ఏం డబ్బులు పెట్టని అవసరం లేదు. జస్ట్ సామాన్ చిట్టి బ్యాగ్ పట్టుకొని పోతే చాలు. 2,515 రూపాయల వస్తువులు ఫ్రీ ఇస్తాను కంపెనీ. ఇస్తారా ఇట్లా ఇంత క్వాలిటీ ప్రోడక్ట్స్ మళ్ళీ వాడితే వాడకుండా ఉండలేదు మీ ప్రోడక్ట్లతో మీరు చెప్పాలంటే దానికి కనెక్ట్ అయిపోతారు, అంత బాగుంటాయి. సో టోటల్ ఎంత అయింది చూడండి, 6,515. మనం ఎంత ఖర్చు పెట్టినామో చూద్దాం. చూడండి, 4 నెలలు ఉన్నారు కదా, మీరు ఎంత పెట్టారు? 3,500, 3,000, 7,000, 14,000 అవునా కదా? సార్ మీరు ఎంత పెట్టారు? 14,000 పెట్టారు కదా 3 నెలల. మీకు ఎంత ప్రాఫిట్ ఉన్నారు? 6,500, 15 రూపాయలు కూడా వస్తుంది. పక్క వేళ లెక్క కన్ఫ్యూజ్ కాదు అవునా కదా? మీరు చెప్పి ఎంత పెట్టినట్టు 7,500 ట్యాబ్లెట్ కొట్టుడు కాకపోతే అవునా కాదు? 7,500కే మీకు ఇవన్నీ వచ్చినాయి అవునా కాదు? అయితే నెలకి ఎంత పడుతుంది సార్? ఇది ప్రాసెస్ అంతా 5 months కదా అవునా కాదు? 5 నెలలకు డివైడ్ చేస్తే మీకు ఎంత వస్తుంది తెలుసా? 1,500 వస్తుంది అవునా కాదు? అంటే మీకు నెలకు యాక్చువల్గా పెడితే 1,500 ఈ బిజినెస్ అర్థమైందా? క్లియర్గా జస్ట్ 1,500 పెట్టి మనం ఈ బిజినెస్ చేయొచ్చు, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, మనం ఎంతో మందికి జీవనోపాధి కల్పించవచ్చు. కనెక్ట్ అయితే ఆయన లైఫ్ మారిపోతుంది. ఒక యూసీడీ ఒక బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే జీవితాంతం ఆయన మన పేరు చెప్పుకుంటాడా లేదా? బాగుందా బాగాలేదా? జస్ట్ 1,500 ఇప్పుడు మనము మంత్లీ తీసుకుంటే బోనస్ యాడ్ అవుతుంది అని చెప్పి బోనస్ బోనస్ 100 రూపీస్ ఇది బోనస్ మినిమం మీరే వాటి ఎంతసేపు నేను చెప్పింది ఇంతసేపు ఇది ఇప్పటిదాకా కూడా ఇప్పటివరకు కూడా ఈ 1,500 ఖర్చు వరకు కూడా వేరే వాళ్ళతో ప్లాన్ చెప్పే విషయం బాగానే కదా, మాట్లాడడం లేదు. మీరు జస్ట్ వాడుకున్నందుకే ఇది అవునా కదా? ఇది మనం ఇంట్లో వాడుకోండి, ఇదంటే ఇంకా 1,500 పడుతుంది. మనం అంత అన్ని ప్రాఫిట్స్ పొందుతున్నామని చెప్తున్నాం. ఓకేనా? తర్వాత మనకి నచ్చింది ఇక బిజినెస్ చేస్తాము అనే కాన్సెప్ట్ వేరు. మళ్ళీ అది ఇప్పుడు మీరు మామూలుగానే మంచి సినిమా చూసి వచ్చారు, మీ పక్కింటి వాళ్ళకు మన చుట్టాలకు చెప్తామా చెప్పమా? బలగం సినిమా గురించి చెప్పినా లేదా మీరు చూసి? ఉదాహరణ చెప్తున్నా, మనకు నచ్చితే చెప్తామా చెప్పమా? అట్లనే మీరు ఇప్పుడు దగ్గర ఏముంటుంది మీకు? మాంగళ్య ఉంది కదా, మాంగళ్య షాపింగ్ మాల్కి పోతారు కదా, మంచి చీర కొనుక్కున్నారు, ఇంటికి తీసుకొచ్చారు, అక్క ఎక్కడ కొట్టడం అని పక్కన వాళ్ళు అడుగుతారు. అలా 2-3 కొనుక్కొచ్చుకుంటారు మీ దగ్గర చూసినాక. నాకు ఒక్కటి కొనుక్కొచ్చుకుంటే అలా 2-3 కొనుక్కొచ్చుకుంటారు. మీకు ఏమైనా రూపాయి వస్తుందా?
ఏం రాదు. మరి ఇక్కడ ఇవే వస్తువులు మీరు వాడుతున్నారు, మీరు వాడి మంచిగా చెప్పండి, ఇంటి విన్నారు చెప్పలేదు, అందులో 10 మంది చెప్తే 4 తిన్నా కూడా మీకు కమిషన్ వస్తుంది కదా ఇక్కడ. అది బిజినెస్, షేరింగ్ బిజినెస్ అంటే. అవునా కదా? నాకు తెలియకుండా ఎన్నో షేర్ చేస్తున్నాం, అవునా కదా? ఇప్పుడు ఎంతగల్లీలో పంచాయతీ అయితే మీకు గల్లీలో తెలుస్తుందా లేదా? అది కూడా షేర్ ఉంటాయి కదా. ఊరు కాదు, ఇంట్లో పంచాయతీ అయితే అటు లాస్ట్ మనకు కూడా తెలుస్తుంది, గంట సేపట్లేనే వాళ్ళు వచ్చి చూస్తారు, అవునా కదా? గత కూడా పంచాయతీ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది, అవునా కదా? అది కూడా షేరింగే కదా. అదే విషయం మీరు చేయమంటే సబ్బుల పేస్ట్ల గురించి చేయమంటున్నాం, అవునా కదా? రైతులైతే ఏంటి, అగ్రికల్చర్ చేను మంచిగా వచ్చింది అని చెప్పకుండా పక్కన అడుగుతూనే ఉంటాడు, అంతే కదా? ఈ చేను మంచిగా ఉంది, ఏ పార్టీ అంటూనే ఉంటాడు. బయట ఎవరు చెప్పరు, కానీ ఇక్కడ మనం చెప్తాము, ఎందుకంటే ఆయన కూడా అవకాశం ఇద్దాము, దానివల్ల నేను గ్రో అయితే ఆయన కూడా గ్రో అవుతుంది. బాగుందా బాగాలేదు? బయట ఎక్కడ ఉందా? హెల్ప్ చేస్తే డబ్బులు వచ్చేది, ఒకరికి హెల్ప్ చేస్తే మన డబ్బులు పోతాయి ఎర్రలుగా, అవునా కాదు? అక్కడ హెల్ప్ చేస్తూ మనం గెలవచ్చు, వాళ్ళని గెలిపిస్తూ మనం గెలవచ్చు, అవునా కదా? కదా, ఎవరైనా చేస్తారా? మామూలుగా చేయరు. కానీ ఇప్పుడు మనం ఈ బిజినెస్లోకి వచ్చినాక మన యాటిట్యూడ్ కూడా మారుతుంది. మామూలుగా వాళ్ళని గిఫ్ట్ అడిగితే ఇయ్యము, పుట్టిగా అయితే. కానీ ఈ బిజినెస్లోకి వచ్చినాక వాళ్ళకి 5 వేలు వచ్చాయి, నేను చేయి పెడితే అది 10 నిమిషం అంత ఖచ్చితంగా. ఆయన మళ్ళీ దించే లోపల చెప్పేస్తా, ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంటుంది అంటే అట్లా చేస్తాను. సో కాటన్ రమేష్ గారు నాకు బంధువు కాదు, ఫ్రెండ్ కాదు, చుట్టం కాదు, పుట్టిగా రోడ్డు మీద కలిసి ప్లాన్ చెప్పి ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్ అయ్యింది. నేను వాళ్ళని ఎవరిని నమ్ముతాడో లేదో కానీ నన్ను మాత్రం నమ్ముతాడు, అంతేనా? మేడం మా కొలీగ్ మేడం యాక్చువల్గా నా టార్గెట్ ఈయన కానే కాదు, మా రవీణ మేడం. ఆమె చాలా ఫైన్ బ్రాండ్, ఆమె కనుక బిజినెస్కి వస్తే మామూలుగా ఉంటుంది కదా సార్, మీరు తినమని తినండి. సో అట్లాంటి క్యాండిడేట్ ఆమె చెప్పాలంటే ఆమె కూడా వస్తుంది ఏదో ఒక రోజు. సో ఇప్పుడైతే ప్రజెంట్గా సాల్వ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత మంచి ఆపర్చునిటీ మనకు బయట ఎక్కడ చెప్తా. అయితే ఇందులో ఇదంతా జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కదా, అది కళల కోసమే కదా పనిచేసేది. సార్ ఈ ప్రొడక్ట్స్ అన్ని ఒకటి దగ్గర తయారు ఒకటే తయారవుతుంది మ్యాక్సిమం. కొన్ని రిసోర్స్ని బట్టి వేరే దగ్గర కూడా తయారు, అంటే వీళ్ళదే మొత్తం వీళ్ళ దగ్గర. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో తయారు కొన్ని కావు, అన్ని కావు. మన కంపెనీ మాత్రం హిమాచల్ ప్రదేశ్లో బడ్డీ అనే ప్లేస్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ ఉంది. కొన్ని ఇప్పుడు హైవేస్ ఇవి ఉన్నాయి కదా, ఆ కంపెనీ నుంచి వస్తాయి అవి, అట్లా మన వెస్ట్ కంపెనీ కాదు అది. కానీ మనము అది వేరే బయట దొరకాయి, మన కంపెనీ వాళ్ళని తీసుకుంది అనమాట, అట్లా అట్లా తీసుకున్నారు. సో ఇప్పుడు వచ్చేసి 9 types ఆఫ్ ఇన్కమ్. అంటే ఒక షాప్ చేంజ్ చేసుకుంటే యాక్చువల్గా మరీ కొత్త వాళ్ళకి అయితే ఇవి అవసరం లేదు, కన్ఫ్యూజ్ కూడా అవుతారు. చెప్పండి సార్. 9 types ఆఫ్ ఇన్కమ్లో ఏముంటాయంటే ఫస్ట్ వచ్చేసి సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్ అంటారు. సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్ మనకు బెస్ట్గా పైసలు వస్తాయి, కార్లు వస్తాయి, ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి అని చెప్తున్నాం కదా, అవి ఎట్లా వస్తాయి అని అడుగుతుంది సార్, అదే చెప్తున్నారు. ఓకే, సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్ అంటే ఏంటంటే మీరు కొనుక్కున్నారు, ఈ డిస్కౌంట్ వస్తుందని చెప్పింది కదా, అదే సేవింగ్. ఇప్పుడు 100 రూపాయలు మీకు 50 రూపాయలే పడుతుంది కదా, 50%, దాన్నే సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్ అంటారు. ఓకేనా? తర్వాత అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్. అంటే మీరు ఇప్పుడు అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటే మీకు బోనస్ పడుతున్నాయి కదా, మీరు 2-3 జాయిన్ చేసారు, వాళ్ళు కూడా కొనుక్కున్నారు, అమౌంట్ యాడ్ అవుతుంది కదా, అదేమో మీరు కొనుక్కున్నందుకు డిస్కౌంట్, కన్ఫ్యూజ్ కావద్దు. ఇదేమో మీరు షేర్ చేస్తున్నారు, అక్యుములేటివ్ అవుతున్నాయి, మీకు వెళుతున్నాయి కదా, సో దాని మీద మనకు ఇన్కమ్ వస్తుంది, దాన్ని అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అని అంటారు. ఓకేనా? సో మూడవది ఏంటంటే డైరెక్టర్ బోనస్. అంటే ఈ డైరెక్టర్ బోనస్ అనేది మీరు బ్రాంచ్ డైరెక్టర్ ఇట్లా అయితేనే వస్తుంది. అంటే అక్యుములేటివ్ పాయింట్ 5,500 అయినప్పుడు మీరు బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు, అప్పుడు ఆ బోనస్ అనేది వస్తుంది. తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్, టీబీబీ అంటారు.
ఇవ్వాల్సి వస్తుంది. నేను బిల్ చేసి టీవీ అనేది మీ వాళ్ళనే కాబట్టి మీకు డబ్బులు వస్తుంది. అదొకటి. తర్వాత ఎల్ఓబి లీడర్షిప్ ఓవరైడింగ్ గ్రేడ్ బోనస్ అంటారు. ఇది మన టీంలో 6,500 టీవీ ఒక లెక్క నుంచి వచ్చినప్పుడు యాడ్ అవుతుంది. ఎక్కువ ఎంత కన్ఫ్యూజ్ అవుతుందని సింపుల్గా గుర్తు పెట్టుకోండి. 6,500 ఒక్క లెక్క నుంచి వచ్చినప్పుడు మనకు ఎల్ఓబి 10,000 14,000 యాడ్ అవుతుంది మన బిజినెస్ షార్ట్ కట్ అయితే. సో తర్వాత ఏంటి అంటే లీడర్కి వచ్చినా కానీ మనకి యాడ్ అవుతుంది. లీడర్కి వచ్చినా యాడ్ అవుతుంది. ఒక లెగ్ లీడర్కి రావాలండి పాయింట్, ఆయనకి రాదు, మీకు వస్తుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు ఉన్నారు మేడం ఇక్కడ, మీకు 6 ఉన్నారు ఇక్కడ, అవునా కాదా? ఏ పర్సన్ ఉన్నాడు, ఏ పర్సన్ యొక్క పీవీ మొత్తం కలిపి 5625 ఈ పీవీ ఈయన దగ్గర నుంచి మీకు వచ్చిందనుకో మీకు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వస్తుంది. 12,000 వస్తుంది. అట్లా ఎక్కువ తక్కువ కూడా 14,000 కూడా వస్తుంది. బేస్ దాన్ని ఇంకో దాన్ని బట్టి ఉంటుంది, క్రైటీరియా ఉంటుంది. సో అట్లా వస్తుంది. దీన్ని ఎల్ఓబి తర్వాత ఎల్ఓబి తర్వాత ట్రావెల్ ఫండ్ సిల్వర్ అయితే వస్తుంది. మినిమం సిల్వర్ డైరెక్టర్ అయితే ఫారిన్ ట్రిప్స్ ఉంటాయి. మన దాంట్లో థాయిలాండ్ ఉంది, ఫిబ్రవరిలో అట్లా ఉంటుంది, పోతాము. యాక్చువల్గా ఈ పాయింట్ కూడా నేను మర్చిపోయినా. యాక్చువల్గా నేను పాస్పోర్ట్ తీసుకోవాలన్న ఆలోచన ఉండేది మనకు, కానీ మా పిల్లలతో పాటు మేము పాస్పోర్ట్ తీసుకున్నాము ఈ ట్రిప్ కోసం. ట్రావెల్ ఫండ్ ఉంది, ట్రావెల్ ఫండ్ జమ అయింది, మాకు వస్తుంది కూడా, తీసుకుంటున్నాము. ఆ ఫండ్ రిలీజ్ చేసుకొని మేము ఫారిన్ ట్రిప్ కూడా పోతాము, ఫ్లైట్ కూడా ఎక్కుతాము. చాలా బాగుంది కదా. పిల్లలతో పాటు బాగా పిల్లలు కూడా ఇచ్చినాము. ఎన్ని సార్ సంవత్సరానికి ఎన్ని ఉంటాయి సార్? 2 ఉంటాయి, సంవత్సరానికి 2 ఉంటాయి. ఒకటి ఇంటర్నేషనల్ వేరే ఉంటుంది, థాయిలాండ్ రెగ్యులర్. సిల్వర్కి ట్రావెల్ ఫండ్. సిల్వర్ నుంచి వస్తుంది ఇక. ఇది సిల్వర్ అండ్ అబో, సిల్వర్ అండ్ అబో మేడం, ఇది 3 తరాల వరకు వస్తుంది. 3 జనరేషన్ ఒకసారి స్టార్ట్ అవుతుంది, వస్తూనే ఉంటుంది ఇక. తర్వాత కార్ ఫండ్ ప్రతి మంత్ వస్తుంది. మా అప్లైన్ కార్ ఫండ్ రావాలంటే స్టార్ ఉండాలి మీకు. స్టార్ మరి సార్ అంటారు ఓకే స్టార్ గోగెట్టరు స్టార్ కాండి కండి ఇవి రాలేదు వాళ్ళ కార్ స్టార్ అయితే కార్ వస్తుంది అనమాట. అది కూడా ఫండ్ రావాలి. సో అంటే మినిమం స్టార్ కావాలి. ఇంకా శ్రీనివాస్ సార్ ఆ కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకున్నారు. రాయల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్. హౌస్ ఫండ్ ఇది క్రౌన్ కావాలి. హౌస్ ఫండ్ అంటారు. మినిమం క్రౌన్ ఎక్కడ కావాలంటే మనకు 6 లక్షలు అనుకుంటే కావాలి. 1 2 3 4 5 6 లక్షలు క్వాలిఫై అయితే మనకు క్రౌన్ అవుతారు. క్రౌన్ అయినప్పుడు మనకు ఈ కార్ ఫండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. లైఫ్ లాంగ్ వస్తుంది ఇది హౌస్ ఫండ్, లైఫ్ లాంగ్ వస్తుంది. మనకి ఇల్లు ఉన్నా కూడా వస్తుంది. మనకి ఇల్లు నాకు ఏమంటే కూడా డబ్బులు తీసుకోవచ్చు. మనం ఒక మెయిల్ పెడితే దీనికి సంబంధించిన డబ్బులన్నీ వచ్చేస్తాయి. ఇట్లా బాగుందా బాగాలేదు. తర్వాత ఎలక్ట్రికల్ బోనస్ అంటారు. అంటే కంపెనీ షేర్లో భాగం ఇస్తారు మనకు. మినిమం యూసీడీ కావాలి. దీనికి యూసీడీ అయితే ఎలక్ట్రికల్ బోనస్ అని అంటారు, అది కూడా ఇస్తారు. ఈ లెవెల్లో ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు సార్. సార్ టైం కాంపౌండింగ్ కూడా చెప్పండి సార్. అంటే టైం కాంపౌండింగ్ అంటే మనం ఒక్కరు చేస్తే ఎట్లా వస్తుంది? టైం కాంపౌండింగ్ అంటే 12 గంటలు పెంచుకుంటే ఉంటుంది కదా సార్. పార్ట్ టైంలో ఫుల్ టైం. అంటే టైం పెరుగుతుంటే సాలరీ పెరుగుతుంది. అదే ఏముంది, మనం ఇప్పుడు ఒక్కలమే పని చేస్తాము. ఒక్కలమే పని చేస్తే ఇప్పుడు 8 గంటలు చేస్తాం, అంతకంటే ఎక్కువ చేయలేము. ఓటు ఇప్పుడు మనకు వచ్చే శాలరీ ఉంది మేడం, 8 అవర్స్ డ్యూటీ ఉంది, అవునా కాదు? 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది. మనకు నెలకు 30,000 అనుకుందాం. ఒక్కరోజు డ్యూటీ పోతే మనకు 8 అవర్స్ 1000 రూపాయలు పడుతుంది, అంతేనా కాదు? 30,000 నెలకు 30,000 అంటే, అవునా కాదు? సో మీరు ఓటీ చేసిరు అనుకోండి, ఏమవుతుంది? ఒకరోజు ఓటీ చేసిరు అనుకోండి, ఎక్స్ట్రా వస్తుంది, ఇంకొక 1000 రూపాయలు యాడ్ అవుతుంది, అవునా కాదు? అప్పుడు మీకు 10 గంటలు పెరిగింది కదా, పెరిగింది కదా. అంటే ఒక రోజులో ఉండేది 24 గంటలు, కానీ మీరు 16 గంటలు పని చేసి, అవునా కదా? అంతకంటే ఎక్కువ పని చేస్తారా? చేయం కదా. మనం నిజం కాబట్టి మనకి ఇంత చెప్పాలి. అందుకే ఇది మంచి దాంట్లో టైం కాంపౌండింగ్ అంటారు. అర్థమైందా? మనము 8 అవర్స్ పని డ్యూటీ చేస్తే మనకు 1000 రూపాయలు వస్తుంది. 16 అవర్స్ చేస్తే 2000 వస్తుంది. అట్లాగే రోజు 16 అవర్స్ చేస్తామా? చేయలేదు. మనం వచ్చిన పైసలు దావాలనే పోతాయి, అవునా? ఖచ్చితంగా ఎక్కువనే అవుతాయి. ఎక్కువ స్ట్రెయిన్ అవుతాము, జ్వరం వస్తుంది, అడ్మిట్ అవుతాము, మన గ్లూకోజ్ అవన్నీ పెడితే ఈ 1000 రూపాయలకి 20,000 అవుతుంది, అవునా? కానీ అందుకనే మనము 8 అవర్స్ పిఎం అయినా సీఎం అయినా
ఏం చేస్తారు వాళ్ళకు 24 గంటలే, మనకు 24 గంటలే. మనకు కూడా రోజువారీ పనులు ఉంటాయి కొన్ని, పొద్దున్న సాయంత్రం నైట్ నిద్ర కంపల్సరీ పోవాలి 8 అవర్స్. అవునా కాదు? టైం కాంపౌండింగ్ ఎట్లా చేయాలి మరి అంటే మన టీమ్ మెంబర్స్తో నెట్వర్క్ బిల్డ్ చేయాలి, చేసి దాన్ని టైం మల్టిపుల్ అవుతుంది. మీరు చేస్తారు, మీతో పాటు ఇంకొకరు చేస్తారు, ఆ ఇంకా మీకు వస్తుంది కదా, దీన్నే టైం కాంపౌండింగ్ అంటారు. సో ఆ విధంగా మనకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో డబ్బులు ఎక్కువ వస్తాయి. సో మీరు చేస్తున్న జాబ్లలో కాదు, డబుల్ ట్రిపుల్ కాదు, ఎన్నటి కాదు ఇన్కమ్. సో మన నెట్వర్క్ మార్కెటింగ్లోనే అవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లోనే ఇది వీలవుతుంది. సో ప్రపంచ కుబేర్లు అనే వాళ్ళంతా ఇదే పని చేసి టైం కాంపౌండింగ్ ద్వారా కంపెనీ. ఇప్పుడు డిమార్ట్ ఆయన ఉన్నాడు మేడం, డిమార్ట్ ఆయన ఎక్కడ బొంబాయిలో ఉంటాడు ఓనర్, కానీ డిమార్ట్ మన హైదరాబాద్లోనే పోయినాయి, తక్కువ పెట్టుకున్నాడు. అవునా కదా? ఆయన ఏం చేసాడు, మల్టిపుల్గా వేరే వాళ్ళతో మనుషులను పెట్టుకొని చేపిస్తున్నాడు. అవునా కాదు? దీన్నే టైం మల్టిప్లిసిటీ అంటారు. సో అట్లా బొంబాయిలు ఉన్నాయి, ఢిల్లీలు ఉన్నాయి. దానివల్ల కొన్ని రోజు సాయంత్రం వరకు ఆయన ఇంట్లోనే ఉంటాడు, కాజుగా కాల్చుకొని కోట్లు ఆయన అకౌంట్లో పడుతుంది. ఇదే టైం మల్టిప్లిసిటీ. మనం కూడా అదే చేస్తున్నాం, రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా. డిమార్ట్ ఆయన ఇన్వెస్ట్మెంట్ పెడితేనే అయింది అది. అవునా కాదు? కాకపోతే ఇప్పుడు ఫ్రాంచైజీ తీసుకుంటారు. ఇక్కడ మనం డిమార్ట్ పెట్టాలనుకున్నా కూడా మనము ఆయన కొన్ని డబ్బులు కట్టి ఒక బ్రాంచ్ ఓపెన్ చేసుకోవాలి. కానీ దీనికి రెస్పాన్సిబిలిటీ మనమే, మళ్ళీ ఆయన కాదు, మనమే నడుపుకోవాలి. మంచి ప్లేస్ చూసి నడుపుకుంటే ఇంకా మనకు వస్తుంది. కానీ షేర్ ఆయన కూడా పోతుంది, ఎందుకంటే ఆయన వాడుకుంటున్నాం కాబట్టి. ఫ్రాంచైజీ అంటారు. అట్లనే KFC ఇవన్నీ ఉన్నాయి కదా, అట్లా. సో ఇవన్నీ టైం మల్టిప్లికేషన్ చేయడానికి. సో అది అనమాట. డెమో ఇద్దామని డెమో ఇద్దామా? మీరు మామూలుగా ఫ్లోర్ క్లీనర్ డెమో చూసి కదా, CMD డెమో ఉంటే కదా వాడదు. CMD వాటర్ ఒకటి కరెక్ట్ ఉంటుంది జిందా. ఇంకా చూడండి వాళ్ళు ఉన్నారు కదా. ఇదేమో ఇలా కనెక్ట్ అయ్యింది సార్, అందుకని కరెక్ట్ అయింది ఇదే అంటే సైంటిఫికల్గా ఉంటుంది. వాటి గ్లాస్ సార్ మీకు కాదు గ్లాస్ కడతాను. మేడం సార్ సెక్రటరీ ఇదే కరెంట్ వల్ల తెలుసు, సిరీస్ కనెక్షన్ తెలుసు కదా, రెండు కలిస్తే కరెంట్ వస్తుంది. వాటర్ ఉన్నాయి, ఫిల్టర్ వాటర్ కన్నట్టు చక్కగా ఇంకా నుంచి ఇలా ఒక కరెక్ట్ ఇంకా ఇంకో తీసి. సో మామూలుగా అయితే నాకు CMD అనే ప్రోడక్ట్ ఉంది కదా, CMD అనే ప్రోడక్ట్లో మినరల్స్ ఉంటాయని చెప్పినాం కదా. అయితే మనకు కరెంటు స్వచ్ఛమైన నీటిలో ట్రాన్స్ఫర్ అవుతుంది. చదువుకున్నప్పుడు స్వచ్ఛమైన నీటిలో విద్యుత్ ప్రవాహం జరగదు, సైన్స్ క్లాసుగా. విద్యుత్ ఎందుకంటే స్వచ్ఛమైన నీటిలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఫిల్టర్ చేసిన నీళ్ళ ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నామా లేదా మనం అందరం? ఎందుకు తాగుతున్నాం? మనం నేను చిన్నప్పుడు ఫిల్టర్ నీళ్ళు తాగలేదు, బోరింగ్ వాటర్ నీళ్ళు తాగినా, చేరబడాలనే తాగినప్పుడు చేరిపోలేదు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి ఫిల్టర్స్? నీళ్ళు కెమికల్ వల్ల మనకు అన్వాంటెడ్ మినరల్స్ నీళ్ళల్లో ఉంటున్నాయి ఎక్కువ, వాటిని తీసేయడానికి మనం ఫిల్టర్స్ వాడుతున్నాం. ఇప్పుడు పన్ను పచ్చ కావడము, బోన్స్లో క్రాక్ రావడము, నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ అనే వ్యాధి, క్లోరిన్